జస్ట్ ఇప్పుడే సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయిపోయింది. చాలా బాగా ఆడింది సౌత్ ఆఫ్రికా. బౌలింగ్ చేస్తున్నప్పుడు కానీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కానీ మిడిల్ ఓవర్లలో జాన్సన్ హోల్డర్ ప్లస్ ఎఫర్ట్ ఆడుతున్నప్పుడు స్కోర్ అయితే లీక్ చేశారు. కానీ లాస్ట్ వచ్చేసరికి 2 ఓవర్లు బాగా వేశారు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన సౌత్ ఆఫ్రికా ఎటువంటి పరిస్థితుల్లో ఓడిపోయేలా కనిపించలేదు. ముఖ్యంగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా వచ్చేసి మర్క్రమ్ ఆడుతున్నప్పుడు అయితే పికాక్ సింగిల్ తీసి మర్క్రమ్ స్ట్రైకింగ్ ఇవ్వడం కానీ చాలా బాగా అనిపించింది. ఇక రేంజ్లో అయితే షాట్ ఆడాడు మర్క్రమ్ కూడా. సెట్ అయినాక పికాక్ కూడా చాలా బాగా ఆడాడు. ముఖ్యంగా మ్యాచ్ గెలిచారంటే దానికి కారణం టాప్ ఆర్డర్ 3 బ్యాట్స్మెన్స్ రిక్లాంటన్ కానీ మర్క్రమ్ కానీ పికాక్ కానీ. సో ఈ మ్యాచ్ వల్ల అయితే మనకి కొంచెం మేలే జరిగింది. ఎందుకంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేందుకు మనకు వెస్టిండీస్ అడ్డుగా ఉంది. సో వెస్టిండీస్ ఓడించడం ఉపయోగం చేసింది. సో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా చేసింది. మనమైతే ఇప్పుడు జరిగే మ్యాచ్లో అయితే ఖచ్చితంగా ఇంత పెద్ద మార్జిన్తో గెలిచాలి. అప్పుడే మనకైతే సెమీస్ ఛాన్సులు ఉంటాయి. సో సౌత్ ఆఫ్రికా అయితే మనకు కొంచెం ఫేవరే చేసింది. మొన్న ఇచ్చిన దెబ్బకైతే ఈరోజు కొంచెం ఫేవర్గానే అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.